హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటీఎస్ ట్రాక్టర్స్ ఛానల్. ఒకవేళ మీ ట్రాక్టర్లు ఏమన్నా అమ్మకానికి ఉంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం 7 ట్రాక్టర్లు అయితే తీసుకురావడం జరిగింది మీ ముందుకు. అవి ఏంటివంటే మహీంద్రా 475 యువో టెక్ ప్లస్లు 4, అలాగే మహీంద్రా 415 యువో టెక్ ప్లస్లు 2, అలాగే ఇంకొకటి మహీంద్రా 475 ఎంఎస్ ఎక్స్పీ బ్లాక్ స్టిక్కర్ బండి 1. అలాగే ఈ ట్రాక్టర్ల యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే అండి, మనమైతే ముందుగా మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ స్ప్లిప్టో క్లచ్ బండి గురించి అయితే తెలుసుకుందాం. ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ అండి. 22 లాస్ట్ 10వ నెల అనమాట. అలాగే ఈ బండి యొక్క టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 95% టైర్స్ అయితే ఉంటాయండి. అలాగే మీరు ఈ బండిని చూసుకున్నట్లయితే ఈ బండి అయితే లైట్గా బురదలో పనిచేసిందని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం ట్రాలీ వర్కే చేసింది. ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 196 గంటలు మాత్రమే తిరిగిందండి. ఈ బండి అయితే వెల్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి, వర్క్ చేస్తుంది. కేవలం 196 అంటే షోరూమ్ ట్రాక్ అనమాట. ఈ బండి యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే అండి దేవరకొండ, నల్గొండ డిస్టిక్, తెలంగాణ స్టేట్ అండి. మనం ఇంకో బండి చూసుకున్నట్లయితే అండి ఇది కూడా మహీంద్రా 475 యువో టెక్ ప్లస్ అండి. ఇదైతే స్ప్లిప్టో క్లచ్ కాదు, ఇందాక చూపించేది అయితే స్ప్లిప్టో క్లచ్. స్ప్లిప్టో క్లచ్కి నార్మల్ క్లచ్కి తేడా ఏంటంటే 30-40,000 అయితే షోరూంలో డిఫరెన్షియేషన్ ఉంటుందండి బండి రేట్కి. ఈ బండి చూసుకున్నట్లయితే దమ్ అయితే ఏం చేయలేదండి. బండి అయితే వెల్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే టైర్లు చూసుకున్నట్లయితే 95% టైర్లు ఉంటాయండి. ఈ బండి కేవలం ట్రాలీ వర్క్ మాత్రమే చేసింది, బురదలో అయితే ఏం పని చేయలేదు. అలాగే మీరు ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే అండి కేవలం 189 గంటలు మాత్రమే తిరిగిందండి. ఈ బండి అస్సలు దమ్ అయితే చేయలేదు, ఓన్లీ ట్రాలీ వర్కే నడిచింది. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ బండ్ల లొకేషన్లు అన్నీ ఒకటే అండి, దేవరకొండ, నల్గొండ డిస్టిక్, తెలంగాణ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటున్నది ఇంకో బండి మహీంద్రా 475 యువో టెక్ ప్లస్. ఇది 12 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ అనమాట. ఈ బండి అయితే అస్సలు దమ్ చేయలేదండి, కేవలం ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది. ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే అండి కేవలం 113 గంటలు మాత్రమే తిరిగింది. ఈ బండి కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుందండి. సీల్ టైర్స్ అయితే ఉన్నాయి ఈ బండికి. ఇప్పుడు మీరు చూసుకుంటున్న బండి మహీంద్రా 415 యువో టెక్ ప్లస్ అండి. బండి యొక్క మోడల్ వచ్చేసి 2022 8వ నెల అండి. ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే 466 గంటలు మాత్రమే తిరిగింది. ఈ బండి కూడా దమ్ అయితే ఏం చేయలేదండి, కేవలం ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది. బండి అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉందండి. ఈ బండి యొక్క టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపు 90% టైర్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో 415 టెక్ ప్లస్ అండి. ఇదైతే లైట్గా దమ్ అయితే చేసిందండి, మా ట్రాలీ వర్క్ కూడా చేసింది. అంటే బురదలో పనిచేయడంతో పాటు ట్రాలీ వర్క్ కూడా చేసింది. బురదలో పనిచేయడం అంటే ఒక 50 అవర్స్ అట్లా పనిచేసి ఉండొచ్చు అంటే అంతే. అలాగే ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే మనం 608 గంటలు అయితే తిరిగిందండి ఈ బండి. అలాగే ఇంకో బండి చూసుకున్నట్లయితే ఇది మహీంద్రా 475 ఎంఎస్ ఎక్స్పీ. ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి 2022 11వ నెల అండి. ఈ బండి కూడా లైట్గా అయితే దమ్ చేసింది, ఒక 10-20 అవర్స్ అయితే దమ్ చేసి ఉండొచ్చు. ఈ బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే అండి కేవలం 260 గంటలు మాత్రమే తిరిగిందండి. అలాగే ఈ బండి యొక్క టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే 90% టైర్స్ అయితే ఉన్నాయండి ఈ బండికి. ఒకవేళ మీకు ఈ ట్రాక్టర్ నచ్చినట్టయితే మీకు కావాలనుకుంటే పైన ఉన్న మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర ట్రాక్టర్ కన్సల్టెన్సీ, దేవరకొండ, నల్గొండ డిస్టిక్, తెలంగాణ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.